లేటెస్ట్ ట్రెండింగ్ తెలుగు ఓటీటీ మూవీస్. రీసెంట్గా ఓటీటీలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, అలాగే వెబ్ సిరీస్లు కూడా. అలా అని చెప్పేసి ఏది పడితే అది చూడలేం. మూవీ కంప్లీట్ అయిపోయాక అరే ఈ మూవీకి మనం 3 hours 4 hours స్పెండ్ చేసాం, టైం వేస్ట్ రాని ఫీలింగ్ కలక్కోకుండా ఉండాలి. సో డోంట్ వరీ గైస్, ఐఎమ్ హియర్ టు సజెస్ట్ యు ద రీసెంట్ బెస్ట్ ట్రెండింగ్ తెలుగు ఓటీటీ మూవీస్. సో ఇప్పుడు నేను చెప్పే మూవీస్ ప్రతిదీ మీకు పక్కాగా నచ్చుద్దని చెప్పలేను, అలా అని చెప్పేసి నచ్చదు అని కూడా చెప్పను. అందరి టేస్ట్లు ఒకలా ఉండవు, అందరి పర్స్పెక్టివ్ ఒకలా ఉండదు. బట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, నేను ఈ లిస్ట్లోకి తీసుకొచ్చిన ప్రతి మూవీ కూడా మీకు ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ అరే మంచిది మూవీ చూసాంరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ట్రస్ట్ మీ. అండ్ ఇక లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరికైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అలాగే ఫ్యూచర్ లో ఫ్రీ టికెట్ గివ్ అవే కంటెస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో వచ్చే ప్రతి మూవీ కూడా ఫ్రీగా టికెట్ పొందే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే రెడీ అవుతుంది. టోటల్ ఈ లిస్ట్ లో 9 మూవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఖచ్చితంగా నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ 3 మూవీస్ ఏవైతే ఉన్నాయో వర్త్ వాచ్ అనిపిస్తుంది మీకు మూవీ చూసాక. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 9th మూవీ ఇన్ ద లిస్ట్, లాస్ట్ వీకే రీసెంట్ గా రిలీజ్ అయిన సుడల్ ది వొర్టెక్స్ సీజన్ 2. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా రిలీజ్ అయిన సుడల్ సీజన్ 1 కి యునానిమస్ గా రివ్యూయర్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి, చూసిన ప్రతి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది సీజన్ 1 అయితే. దాని కంటిన్యూషన్ గా వచ్చిన సీజన్ 2 సీజన్ 1 అంత లేకపోయినా సరే పర్వాలేదు అనిపించేలా ఉంది. సీజన్ 1 లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఇన్వెస్టిగేషన్ పార్ట్, ట్విస్ట్లు, అలాగే స్క్రీన్ ప్లే అనేది సీజన్ 2 కి మైనస్ అని చెప్పాలి. అండ్ ఈ సిరీస్ లో సీజన్ 1 తో పోలిస్తే టెక్నికల్ పరంగా చాలా బాగా వచ్చిందని చెప్పాలి. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇచ్చారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా బోర్ కట్టుకోకుండా అయితే ఉంటది. నేనైతే ఈ మూవీని మీకు సజెస్ట్ చేస్తున్నా ఈ సిరీస్ ని. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ అలంగు. ఇది ఒక తమిళ్ అండ్ కేరళ బార్డర్ మధ్య జరిగే స్టోరీ. సో ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీసిన మూవీ. మ్యాన్ వర్సెస్ డాగ్ కింద మనకి మూవీ టీం అయితే చూపించింది. సో యాక్చువల్ గా స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో ధర్మ ట్రైబల్, తనతో పాటు తన ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఒక కుక్క వాళ్ళతో పాటు వెళ్తుంది పనికి. వెళ్ళిన తర్వాత కొంతమందితో గొడవ పడతారు. పడిన తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎలా సేవ్ చేసుకున్నారు, కుక్కని ఎలా సేవ్ చేశారు అనేది మూవీ ప్లాట్ అయితే. అండ్ ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే చిన్న క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసింది నాకు. సో ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుద్దని అయితే నేను చెప్పను, కానీ మీకు క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేస్తుంది పక్కాగా. సో ఆ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ మనమే. ఆల్మోస్ట్ 1 year థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవబోతుంది మూవీ మనమే, స్టారింగ్ శర్వానంద్ అలాగే కృతి శెట్టి. అప్పట్లో థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది ఈ మూవీ. ఓటీటీకి రావడానికి ఇంత డిలే ఎందుకైందంటే మన ప్రొడ్యూసర్ కి అలాగే ప్లాట్ఫామ్ ఓనర్ కి సరైన డీలింగ్ అయితే కుదరలేదు. సో ప్రెసెంట్ అంతా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా అప్పట్లో మన ఛానల్ అప్లోడ్ చేసాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రివ్యూ కూడా చూడండి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఒక మలయాళం వెబ్ సిరీస్. దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి దుబాయ్ లో ఉండే మన హీరో జాబ్ చేస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఒక హీరోయిన్ ని చూసి లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత తనకు ఒక గోల్ ఉంటుంది, ఇండియాలో ఉన్న తన పేరెంట్స్ కి ఒక మంచి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలని చెప్పేసి. ఆ టైంలోనే కరెక్ట్ గా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే తన జాబ్ అయితే పోతుంది. తన లవ్ లైఫ్ కి కూడా ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిందా లేదా, సో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. సో ఈ సిరీస్ అయితే మంచి పాసిబుల్ సిరీస్ అని చెప్పాలి. మీకు ఎక్కడ బోర్ కొట్టదు అలా అని చెప్పేసి పక్కపక్క నవ్వే అంత అయితే ఉండదు, కానీ మీకు పాసిబుల్, మంచిగా ఫన్ ఉంటుంది లైట్ గా. అండ్ అలాగే ఈ సిరీస్ లో అజు వర్గీస్ గారి క్యారెక్టర్ అయితే చాలా హిలీరియస్ గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సో ఫైనల్ గా మూవీ అయిపోయాక, ఈ సిరీస్ అయిపోయాక మీకైతే అరే మంచి సిరీస్ చూసామనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మంచి ఫ్రెష్ గా ఉండే సిరీస్ ఇది. సో ఎవరూ మిస్ అవ్వకండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ పట్టుదల విడయమొచ్చి. బ్లాక్ బస్టర్ గ్యాంబ్లర్ కాంబో మళ్ళీ మూవీ చేస్తున్నారంటే ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మన అజిత్ కుమార్ గారు, త్రిష గారు, అర్జున్ గారు, వీళ్ళ కాంబో అంటేనే మంచి రిపీట్ వాల్యూ ఉన్న కాంబో. సో వీళ్ళందరిది మళ్ళీ రిపీట్ అవుతుంది పట్టుదల అనే మూవీ కనంటే చాలా ఈగర్ గా వెయిట్ చేశాను. బట్ మూవీ థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి ఒక ఫ్లాప్ కింద నిలిచిందని చెప్పాలి. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. సో ఈ మూవీ చూడడం జరిగింది. నాకైతే ఫ్లాప్ అని చెప్పను, అలా అని చెప్పేసి హిట్ అని చెప్పను, బిలో యావరేజ్ గా అనిపించింది. మంచిగా హీరోయిక్ ఎలివేషన్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నా సరే మూవీ టీం మరి ఏమీ పెద్ద పట్టించుకోనట్టు తీసేసారు. అలా ఫ్లోలో అలా వెళ్ళిపోతా ఉంటది అంతే. అండ్ అనిరుద్ధ్ అయితే చాలా ట్రై చేశాడు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దామని, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే టెక్నికల్ గా బాగుందని చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, అలాగే లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ బాగున్నాయి. బట్ మూవీని ఇంకొంచెం ఎంగేజింగ్ గా, స్క్రీన్ ప్లే అనేది
మంచిగా ట్విస్ట్లు ఇవన్నీ చూపించుకుంటూ మంచి హీరోయిక్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ చూపించుంటే బాగుండి అనిపించింది. బట్ అలా అయితే ఏం లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ సమ్మేళనం. సో రీసెంట్ గా అందరూ కొత్త అబ్బాయిలతో కొత్త కాస్టింగ్ తో వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుద్దని అని అయితే నేను చెప్పను, కానీ మీకు వెబ్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక మొత్తం అందరూ కొత్త పెర్ఫార్మర్స్, అందరూ కొత్త యాక్టర్స్ కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది మీకు సమ్మేళనం వెబ్ సిరీస్ అయితే. సో నాకు కూడా అలాగే ఏదో వాచబుల్ అనిపించింది. అండ్ దీంట్లో 3rd, 4th ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ రేఖా చిత్రం. మీకు మలయాళం స్లో పేస్డ్ క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ఇష్టమా? ఎస్, రేఖా చిత్రం ఇస్ ఫర్ యూ. మలయాళం మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్ ప్లేలు, ఆ స్లో ఇన్వెస్టిగేషన్స్, ఆ స్లో పేస్డ్ మూవీస్ నచ్చుతాయా? ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుద్ది. బట్ ఆ మూవీస్ ఎప్పుడు చూసి అలవాటు పడిపోయి కొత్తదనం కోరుకునే వారికి అయితే వీళ్ళకి యావరేజ్ అనిపించేలా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఏదైతే మిస్టరీ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది మనం రెగ్యులర్ గా చూసే ఇన్వెస్టిగేషన్ పార్ట్ లానే ఉంటది. సో వాళ్ళకి మాత్రం యావరేజ్ లా అనిపిస్తుంది. బట్ మలయాళం మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుద్ది ఈ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ అయితే. ఫైనల్ గా మూవీ చూసాక మీకైతే పర్లేదు, ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ప్రెసెంట్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ తండేల్. లేటెస్ట్ గా తెలుగులో రిలీజ్ అయిన తండేల్ మూవీ మన నాగ చైతన్య గారి, సాయి పల్లవి కాంబినేషన్ లో ఆఫ్టర్ లవ్ స్టోరీ తర్వాత వచ్చిన మూవీ తండేల్. బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచి థియేట్రికల్ గా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన మూవీ. సో ఎవరైనా థియేట్రికల్ గా మిక్స్ అయితే గనక ఈ మూవీని ఓటీటీ లో చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటది మూవీ అయితే. సో ఓవరాల్ గా ఈ తండేల్ మూవీ అయితే ఇట్స్ గుడ్ వాచ్ ఫర్ మూవీ లవర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రూ లవర్స్. సో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ వచ్చేసి కుటుంబస్థాన్. రీసెంట్ గా తమిళ్లో రిలీజ్ అయ్యి థియేట్రికల్ గా మంచి సక్సెస్ వచ్చి క్రిటిక్స్ నుంచి, రివ్యూర్స్ నుంచి మంచి పేరు వచ్చింది ఈ మూవీకి. సో ఆ మూవీ ప్రెసెంట్ తెలుగు డబ్ అయి G5 లో స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. నేను మస్ట్ అండ్ షుడ్ గా సజెస్ట్ చేస్తున్నాను ఈ మూవీని. చాలా ఫన్నీగా ఉంటది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ ఎన్ని కష్టాలు పడతాడు అనేది దీంట్లో చాలా ఫన్నీ వేలో చూపించారు. సో దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ సో తను లవ్ చేస్తున్న అమ్మాయి కోసం ఇంట్లో ఫ్యామిలీస్ ని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్యామిలీని ఎలా గింటుకుంటూ వచ్చాడు, తనకున్న చిన్న జాబ్ తో ఫ్యామిలీని ఎలా సాటిస్ఫై చేయగలుగుతున్నాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో మూవీ అయితే పక్కాగా ఎంటర్టైన్ అవుతారు మీరైతే, అస్సలు మిస్ కాకండి ఈ మూవీని అయితే. మన మణికందన్ గారు ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి ఒక న్యాచురల్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు మెచ్యూర్డ్ గా. తన ప్రీవియస్ మూవీస్ అన్నిటిలో కూడా అదే పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ మూవీలో కూడా అదే విధంగా మంచి న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. కుటుంబస్థాన్ చాలా మంచి మూవీ, మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాను. టాప్ 1 మూవీ కింద ఎందుకు పెట్టానంటే మీరు మూవీస్ అన్ని చూసాక ఖచ్చితంగా టాప్ 1 ఈ మూవీ ప్రిఫర్ చేస్తారు మీరు కూడా, అంత బాగుంది ఈ మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. సో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇవి ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీస్ అయితే. తెలుగులో డబ్ అవి రిలీజ్ అయిన మూవీస్ కొన్ని, తెలుగులో ఒరిజినల్ గా వచ్చిన మూవీస్ కొన్ని. సో మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ 9 మూవీస్ కూడా, అలాగే సిరీస్ లు కూడా. సో ఈ 9 మూవీస్ మీరు చూసుంటే గనక మీకు ఏ మూవీ నచ్చింది ఇందులో, దీని ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.